దేవునితో సావాసం ఉంది అంటూ చీకట్లో నడిచే ఓ విశ్వాసీ, నీవు పచ్చి అబద్ధికుడివి. ఎందుకనగా దేవుడు వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రమూ లేదు. దేవుడు పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. క్రైస్తవులలో కొందరు పాపాలు చేస్తున్నట్లు వార్తలు అడపాదడపా వినబడుతూ ఉంటాయి. పాపం చెయ్యకూడదు అనే ధర్మసూత్రాన్ని ధర్మశాస్త్రం పదే పదే వల్లిస్తుంది. అయినా కొందరు పాపం చేసి దాన్ని కల్లబుల్లి వేదాంతంతో సమర్థించుకోవాలని చూస్తారు. ఇది మరీ విడ్డూరం. పాపం చేసేవాడు చీకట్లో నడుస్తున్నాడు అనేది నిర్వివాదాంశం. దేవుణ్ణి నీతో చీకట్లో నడిపిస్తావా? దేవుడు చీకట్లో నడవడు, ఆయన వెలుగు. చీకటికి దేవునికి పొత్తు కుదరదు. మీ అబ్బాయికి ఏమీ రాదు, పెద్దోడు ఎక్కడో దిక్కున బతుకుతాడు, చిన్నోడికి ఏమొచ్చు చెప్పండి, మరలా అడుగుతున్నాను. కూరలో తప్ప ఏమీ రాదు. ఏమీ రానోడు బయటికి వెళ్తే ఏం చేస్తాడు? మిమ్మల్ని ఉంటారు, ఈ బాయ్స్ అందరూ ఎలాంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. జీకే క్వశ్చన్ ఇది. ఏమీ రానోడు బయటికి వెళ్తే చదువు రాక, పని రాక, తల్లిదండ్రులకు ఉపయోగపడక, కోపమించి ఇంట్లో నుంచి గొడవలై వెళ్ళిపోతే బయటికి వెళ్ళినోడు ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఒక అమ్మాయిని చూసి లవ్ చేశాడట. ఏం చేశాడు? లవ్. ఎవరినే? ఆవిడ పేరు రాహేలు. ఎవరు? వెళ్ళాడట. వెంటనే మామాజీ ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేశాడట. మామాజీ ఏంటి? మీ మామాజీ కూతురు వస్తుంది చూడన్నారట అక్కడ ఉన్న వాళ్ళు. ఏంటి ఎలా ఉంది మా మామ కూతురు అనుకున్నారట. ఎవరు? చూసిన వెంటనే రాయబడిన మాట అని చెప్పిన భలే ఉంటుందండి. చూద్దాం ఒకసారి. 27వ అధ్యాయం త్వరగా 27వ అధ్యాయం. నాకు వచనం మిస్ అయింది, బహుశా అది చివరి నుండి చివరి వచనాలు 29, 28 నాకు వచనం మిస్ అయింది. ముద్దు పెట్టుకున్నాను వచనం ఉంది చూడండి, నేను చదువుతాను చూడండి. తరువాత తన తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకుని, పై వచనం క్షమించండి, 28వ అధ్యాయం పై వచనంలో నాకు వచనాలు పోయినాయి ఇక్కడ, దయచేసి క్షమించండి. రెబెక్కమ్మ కనబడిన వెంటనే, రాహేలు కనబడిన వెంటనే పరిగెత్తుకుని పోయి తన తండ్రి యొక్క వరస ఏంటో చెప్పుకొని రాహేలు దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు చూడండి. లాబాను తన సహోదరుడు కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్నే లాబాను ముద్దు పెట్టుకున్నట. పై వచనంలో రాహేలును చూసిన వెంటనే ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చేసాడట. వచ్చిన వెంటనే రాహేలుని ఏం చేశాడట? పడేసుకుని ముద్దెడాడంటండి. ఎవరండి? ఎంత దారుణమైన పని అండి. వచ్చిన వెంటనే ముద్దు పెట్టేసాడట. ఆ అమ్మాయి కంగారు అయిపోయింది. ఎవరు? రాహేల్. ఎవరు మీరు అని అడిగింది. ఎవరంటే పెట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పమంటావా? మా అమ్మ ఉందా? మా అమ్మకి మీ అన్నయ్య ఉన్నాడా? అదే మా అమ్మకి అన్నయ్య ఉన్నాడా? అన్నయ్యకి నువ్వే కూతురివి. మనమే. నేనేమవుతాను అనుకున్నా చెప్పాడట. అంటే నువ్వు నాకు బావ అవుతావా? నువ్వు అనుకోకపోయినా నేను బావనే నీకు అన్నాడట. సరేలే ఇంటికి వెళ్దానని తీసుకెళ్ళిందట. ఈ లోపల మామాజీ కూడా చెల్లెలు కూతురు లేదా అక్క కూతురు ఎవరో కూతురు వచ్చింది. వచ్చిన వెంటనే కంగారు పడి ఆయన కూడా హగ్గిచ్చి ముద్దిచ్చాడట. ఎఫెక్షన్ అదిరిపోయింది అనుకున్నాడు. ఎవరు? ఈ అబ్బాయికి ఏం పనులు రావు. ఎవరికి? యాకోబుకి. చూసిన వాళ్ళ ముద్దులు ఎడేస్తున్నారు. ఎవరు? ముందు మరదలేడేసింది, తర్వాత మావెట్టాడు. వెళ్ళాడు. ఇక అంతే. ఇక ముద్దులు పెట్టిన వెంటనే అన్నాడట, ఐ లవ్ యూ అన్నాడట. ఎవరిని? రాహేల్. మామాజీ, మీ పెద్ద అమ్మాయిని చూశాను, చిన్న అమ్మాయిని చూశాను. పెద్ద అమ్మాయి కళ్ళు బాగాలేదు, చిన్న అమ్మాయి కళ్ళు చాలా బాగున్నాయి. కళ్ళు చూసి పడిపోయాను. మీ అమ్మాయి నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. చదువు చెంది లేని వాళ్ళు మాట్లాడి ఏ పని లేదు. వెళ్ళిపోయినాడట. ఏమని? పెద్ద అమ్మాయికి కొన్ని కళ్ళు చిన్నగా ఉన్నాయి. ఎదురు ఒకలాగా ఉన్నారు చూడడానికి, కానీ కళ్ళు మాత్రం పెద్దవాడికి చిన్నగా ఉన్నాయి, చిన్నవాడికి కళ్ళు బాగున్నాయి. అందుకే మీ చిన్న అమ్మాయిని నేను చెప్పండి ప్రేమిస్తున్నాను. ఒకవేళ మీకు ఇవ్వడం నామూసి ఏమో, ఎదురు కట్నంగా ఒక మాట మీకు ఆన్సర్ ఇస్తున్నాను. మామాజీ, మీ చిన్న అమ్మాయిని పెళ్లి చేస్తానంటే ముందే చెబుతున్నాను, ఆఫర్ నేను ప్రకటిస్తున్నాను నీకు. 7 ఏళ్ళు మీ అమ్మాయి కోసం నేను కలువ చేసేస్తాను, అదే పని చేస్తాను అన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? మా అంగారు పేరు లాబాన్. లాబాన్ అంటే తెలుసా? లాభం లేనిదే ఏది చెయ్యడు. కుమ్మెత్తడు దొరికేవి అమాయకంగా.
ఆఫర్ లేకుండా లవ్ చేసి మామల దగ్గరికి వెళ్ళి నీ కూతురు కోసం అది చేస్తాను ఇది చేస్తానంటే అయిపోయావు అనుకుంటారు. ఇంకా అంతే. వీళ్ళు అన్నాడట మామగారి దగ్గరికి వెళ్ళి, మామాజీ నీ కొరకు ఏం చేయమంటావంటే, దొరికేవరా అయ్యా అనుకున్నాడు. మనసులో పెట్టుకుని, రా మా కూతురు అంత బాగా నచ్చిందా? నచ్చడం ఏంటి, చాలా బాగా నచ్చింది అన్నాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, అటు పెళ్ళి అయినప్పుడు ఒప్పుకోలు ఒప్పిస్తారు కండి. ఒప్పుకోలు పెళ్లి కూతురు నువ్వు ఇష్టపడుతున్నావా అని అడిగినప్పుడు అన్నాడు, ఇష్టపడుతున్నాను చెప్పాలి కదండి. ఇది ఏమన్నా తెలుసా, చాలా ఇష్టపడుతున్నానండి అన్నాడు. ఆ రోజు అనుకున్నా అయిపోయారు నువ్వు అని. ఇది ఇష్టపడ్డాను కామన్గా చెప్పొచ్చు కదా, చాలా ఇష్టపడ్డానండి అలాగే చెప్పు. ఇవ్వాల్సిన కూడా నీకు ఎవరు బాగా దొరుకో, నువ్వివ్వలే తప్ప వాళ్ళు ఇచ్చేదేమి ఉండదు. ఈ లంచ్ ఈ కట్నాల కోసం చెప్పట్లేదండో, మామూలుగా ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఎప్పుడైతే అన్నాడో వెళ్ళాడట, అల్లుడిచి షరతు పెట్టో, మాట ఇచ్చో, మాట తప్పుకో, ఒక మాట చెప్తున్నాను, ఏమన్నా చేస్తావా, నీ కొరకు కాదు నీ కూతురు కొరకు ఏమైనా చేస్తాను. ఏమైనా అంటే ఏమైనా. ఆ మాటలు ఎలా ఉంటాయి చెప్పనా, నీ కూతురు కొరకు ఎవరెస్ట్ ఎక్కమంటావా, ఎక్కేస్తాను. ఇంగ్లీష్ సముద్రం ఏదమంటావా, ఈదేస్తాను. ఏకంటే తెలుగులో పాటలు, నీకోసం ఎవరెస్ట్ ఎక్కేస్తాను, ఇంగ్లీష్ సముద్రం ఈదేస్తాను, ఎడారిలో నడిచేస్తాను, తెలుగులో పాటలు. అదే రైటర్స్ ఎక్కడ ఉందిగా ఇండస్ట్రీ, ఇలా పాటలన్నీ ఏంటి ఇవేగా పాటలు. ఇలా డైలాగులు ఆయనే కొట్టాడట. ఎవరు మన ముందు సీనియర్ లవర్ బాయ్ ఎవరు చెప్పండి, లవ్ బాయ్ ఎవరు, యాకోబుజీ కొట్టాడట. నీ గోత్రం నీ కూతురు కోసం ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా, అయితే ఒక పని చేయి, నువ్వే అన్నావుగా పేడకాళ్ళు ఎత్తావా అని అడిగాడట. ఏంటవి, పేడకాడులు. మిమ్మల్ని మీ సైడ్ ఏమంటారో తెలీదు, పశువులు వదిలిన మలాన్ని ఎత్తుతావా అన్నాడు. మీ అమ్మాయి కోసం మలం ఏంటి, గొర్రెకి స్నానం చేయించమంటావా, మేక పౌడర్ కొట్టమంటావా, చెప్పేం చేయమంటావు, దానికి జడ ఏమంటావు, తోక్కి వేస్తా. మీ అమ్మాయి కోసం నేను ఏదైనా చేస్తా. లవ్లో ఉన్న వాళ్ళకి కొవ్వెక్కిపోయిన మాటలు ఇవి అన్నాడు. బాగానే అబ్బాయిలు చదువు సంజయ్ లేకుండా ఇలాంటివన్నీ మనకి హెడ్ మాస్టర్ అయినా యాకోబు గారు. ఎప్పుడైతే అన్నాడో రెంకేటి వెళ్ళి చేస్తాడు. అడుగుతాను, ఈ అబ్బాయి ఆ ఊర్లో ఎలా బతికాడు, గారాభంగా బతికాడు. ఎవరి దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర గారాభంగా బతికాడు లేదా, చాలా గారాబం, ఏ పని చేయలేదు, వెనకాలే తిరిగేవాడు. వయసు ఎత్తేంత వరకు చాలా ఉందాక రాయితీగా బతికాడు, కాముగా బతికిన అబ్బాయి ఇప్పుడు సడన్ గా ఇంట్లో నుంచి వచ్చి ఎలాంటి పని చేయడానికి రెడీ అయ్యాడట. ఎలాంటి పని, గొర్రెల దగ్గర మేకల దగ్గర ఆ చెత్త ఎత్తడానికి రెడీ అయ్యాడట. సరదాగా మన యాకోబు గారి దగ్గరికి వెళ్ళి, బాబు యాకోబుజీ ఆ పేడ తీస్తున్నావు, నీకేమీ స్మెల్ రావట్లేదా అని అడిగారు అనుకోండి. యాకోబు అంటాడట, రావట్లేదు బ్రదర్ అంటాడట. వయ్యమ్మా అని అడిగామనుకోండి, యాకోబు అంటాడట, పేడ తీసినది నాకు పేడలా కనబట్టలేదు అంటాడట. గొర్రె వచ్చినది గొర్రెలా కనబట్టలేదు అంటాడట. మరి ఎవరిలా కనబడుతుందంటే, అంతా రాహేలు రాహేలు రాహేల్. అది పేడ కాదు చెప్పండి, అది గొర్రె కాదు, అది మేక కాదు, అది పశువు కాదు. ఇలా ఊహించుకుని బతుకుతున్నాడట. ఇలా డైలాగులు ఉంటాయండి, మీ కళ్ళుతో కాదు, చెప్పండి, నా కళ్ళుతో చూడండి. మన కళ్ళు కాదు, మరి మన కళ్ళు కాదు. వీళ్ళు చెప్పే డైలాగులు, మరి ఆపిల్ ఏం నచ్చిందిరా అంటే ఇటు చెప్పే డైలాగ్ ఏంటి చెప్పినా, మీ కళ్ళుతో కాదు, చెప్పండి, మా కళ్ళుతో చూడండి. యాకోబు కంటికి 7 ఏళ్ళు నువ్వు ఎలా చేస్తున్నావు అంటే అర్థం అవడానికి అంటున్నానండి. ఈ మాటలు మళ్ళీ అపార్థం చేసుకోకండి. ఎలా చేయగలుగుతావే, నీ కష్టం అనిపించట్లేదా, రాయలుగా పెరుగు, నువ్వు పేడ తీయడం ఏంటండి, నా రాయల కొరకు పేడెట్టి గొర్రెని తీసి అలా స్నానం కూడా ఏం చేస్తా అన్నాడట. ఏమైనా చేస్తాను, అంత రాహేల్ కొరకు నా లైఫ్ని రిస్క్లో పెడతాను, తన కొరకు నేను చెప్పండి ప్రాణాలు ఇచ్చేస్తాను అంటాడట. ఇలాగ డైలాగ్ కొడతారండి. పెళ్ళికి ముందు ఏమంటారు చెప్పినా, నీకోసమే నేను పుట్టాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీకోసమే నేను పుట్టాను, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నీకోసమే, నువ్వు ఉంటే నేను ఉంటా, నువ్వు ఉంటే నేను ఉంటా అంటాడు. ఒకరోజు పెళ్ళి అయిన తర్వాత అంటాడు, ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, తెలుసుకో అంటాడు. ఇది వచ్చింది ఎవరికైనా తెలుసా, యాకోబుకి. పెళ్ళికి ముందు మొదటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చెప్పిన, అమ్మాయి 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 అమ్మాయిని తిరుగుతాడు. పెళ్ళి అయ్యే వరకు మామ దగ్గర అయ్యి కుప్పుకంత లవ్ చేసి ఇవి చేసి మొత్తం మీద మామ దగ్గరకు వచ్చి అన్నాడు, మామాజీ మీకు విషయం చెప్పాలి, ఇదిగో 7 ఏండ్లు కలువ అయిపోయింది, ఏం చేయమంటావు, ముహూర్తం పెట్టండి త్వరగా అన్నాడట. అల్లుడు నీ డెడికేషన్ నచ్చింది నాకు అన్నాడు. ఎవరు, లాభాన్. ఆయన లాభాన్ అంటే ఏంటో తెలుసా చెప్పండి, లాభం లేకుండా ఏది చేయడు. నచ్చింది, కమిట్మెంట్ బాగుంది,
అల్లుడు నీ పెళ్ళికి నేను ఆల్రెడీ ముహూర్తాలు సెట్ చేసేసాను. అవునా మామాజీ, నాకన్నా స్పీడ్గా ఉన్నారు అందండి అన్నాడు. చాలా స్పీడ్గా ఉన్నారు. ఒక విషయం గుర్తెట్టుకో మా అల్లుడిజీ, నీ పెళ్ళి లైఫ్లో గుర్తుండిపోదు నీకు అన్నాడట. ఏ మామాజీ అంటే, నేను ఇచ్చే కిక్ ఎలా ఉంటుంది చూడు అన్నాడట. ఏం కిక్ ఎత్తున్నావు తర్వాత మాట్లాడుకుందాం, కానీ నీ పెళ్ళి అదిరిపోద్ది. ఎందుకు చెప్పినా, అందరూ డే ల్యాంపుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అందరూ డేలో పెళ్ళి చేసుకుంటారు. నీ మ్యారేజ్ నైట్ మ్యారేజ్, చీకట్లో పెళ్ళి. ఏమంటావు అన్నాడు. ఎవడన్నా ఒప్పుకుంటాడండి అలాంటి పెళ్ళి? చీకట్లో పెళ్ళి. ఈ అబ్బాయికి రాహేల్ పిచ్చి బాగా ఎక్కేసి చీకట్లో పెళ్ళి అంటూ ఉన్నాడట. ఎవరు చీకట్లో పెళ్ళంటే? మీ అమ్మాయిని చీకట్లేడు, సముద్రంలో చేసుకుని చేసుకుంటా అంటాడు. ఎవరు? నడి సముద్రంలో ఈతరాకపోయిన పర్లేదు, వేసుకుంటాను అంటాడట. మొత్తం మీద గుర్తుపెట్టుకోండి, చీకట్లో పెళ్ళి అంటూ అన్నాడట. కానీ విషయం ఏంటి చెప్పిన, రాత్రి ప్రపంచంలో చీకట్లో పెళ్లి చేసుకున్న ఒకే ఒక్కడు ఎవరైనా ఉన్నారంటే గిన్నీస్ రికార్డు. చెప్పండి. యాకోబు చీకట్లో పెళ్ళి అయిపోయిందట. తెల్లారింది, లేయమ్మాల నడిచి వెళుతుంది. వదిన గారు రాత్రి నుంచి రాహేల్ కనబడలేదు. రాహేల్ ఎక్కడుంది వదిన గారు అన్న. హలో హలో మాస్టర్, వదిన నహి హై. వదిన అంటావేంటి? వదిన కాదు. అదేంటి వదిన గారు? అయ్యో వదిన అంటావు? వదిన కాదు. చెప్పండి. నీ వైఫ్ని. వైఫా? నాకు నైఫ్లో గుచ్చుకుంటుంది చెప్పండి. వైఫ్ అంటారేంటి వదినాజీ? అలా మాట్లాడకండి అన్నాడు. నువ్వు అలాగన్నీ అనకపోయినా నీకు విషయం ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. రాత్రి నువ్వు పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా? ఎవరిని? మా చెల్లిని కాదు, నన్ను. అప్పుడు అర్థమైంది, నేనే మోసగాడిని అనుకున్నాను. మా మామ ఈడు మోసగాళ్ళకే మోసగాడు, సరైన మామ వచ్చాడు అనుకున్నాడు. ఎవరు? గుర్తెట్టుకోండి అబ్బాయిలు, మీరు సరిగ్గా లేరు. నీకు జమా చేసేవాళ్ళని దేవుడు చెప్పండి వేస్తాడు ఖచ్చితంగా. యాకోబు చేసే తొందరపాటు నిర్ణయానికి ఆ మామగారు రాత్రి పెద్దమ్మాయినిచ్చి చిన్నమ్మాయిని దాచేసాడట. అందుకే చీకట్లో పెళ్ళి అన్నాడట. ఈ పిచ్చోడు అనుకున్నాడు రాహేలే కదా రాత్రి అయితే ఏడనుకున్నాడట. రాత్రి రాహేల్ చీకట్లో కూడా ఇలా తడుకున్నప్పుడు రాహేల్ అనుకున్నాడేమో. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకలాగే ఉంటారు, కళ్ళు తప్ప. మిగతాదంతా ఒకేలా ఉంటారు వాళ్ళంతా, ఆ కళ్ళు తప్ప. రాహేల్ కట్టుపోయి లేయ కట్టింగ్ చేశారు, అయిపోయింది. ఇది అన్యాయం, అక్రమం, ఏంటి మోసం అని అడిగాడట. ఊరుగలుడు అన్నాడట. ఎవరు? ఏంటి అంత కూలుగా చెప్తావేంటి? రాహేల్ కొరకు 7 ఏళ్ళు పెళ్ళి, నేను 7 ఏళ్ళు పెళ్లి మానేసి ఆమె కొరకు 7 ఏళ్ళు నేను నీ దగ్గర బానిసగా చేస్తే ఇంత కామ్గా అంటావంటే మాకు ట్రెడిషన్ ఉందన్నాడంట. ఎవరు? మాకు ఒక ఆచారం ఉందల్లుడు, అది ముందు చెప్పాలిగా అన్నాడు. ముందు చెప్తే ఇప్పుడు చెప్తున్నానుగా అన్నాడు. ఏం చేస్తావు? మాకు ఆచారం ఉంది. ఆచారం ఏంటి తెలుసా? పెద్దదానికి అవందే, చిన్నదానికి చేరి ఈ మొక్క ముందే ఆడాలి మీరు అన్నారు. ఇప్పుడు ఏడు నువ్వు అన్నాడు. మొత్తం మీద పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కుదరదు అలాగే అన్నాడు. కూల్ చేయడానికి లాభాను పసిగట్టాడు. మా చిన్నదంటే వీడికి బాగా పిచ్చి అని. వెంటనే ఆ కోపం తగ్గించడానికి అన్నాడు, రాహేల్ కావాలా అన్నాడు. రాహేల్ కావాలన్నాడు. కోపంలో మళ్ళీ తగ్గలేదు. రాహేల్ అనగానే కూలైపోయాడు. రాహేల్ కావాలి. రాహేల్గా కావాలి నీకు అన్నాడు. రాహేలే కావాలి. అయితే పని చేయ మరి, ఇంకో 7 ఏళ్ళు కంటిన్యూ చేసే అన్నాడట. ఇది అన్యాయం అయితే మరి చిన్నదే నహి చింతకి. సరే ఆవిడ లేకుండా నేను జీవితాన్ని ఊహించుకోలేదు. మరి 7 ఏళ్ళలో పెళ్ళి అయిపోయిందట. ఆ తర్వాత 14 ఏళ్ళు 14 ఏళ్ళ తర్వాత ప్రేమించిన దాంతో పెళ్ళి అయిపోయింది. బాగా నన్ను ముగించేసుకుందా. ఇంకా ఎప్పుడైతే ప్రేమించిన దాంతో పెళ్ళి అయిపోయిందో ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఏం జరుగుతుందో తెలుసా? 32వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండం ఒకసారి వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు. ఒకసారి చూద్దాం ఒకసారి. 30వ అధ్యాయం ఆదికాండం 30వ అధ్యాయం మొదలు వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి, యాకోబు రాహేలుకు పిల్లలు కనకపోవట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము లేని ఎడల నేను చచ్చెదన నేను యాకోబుకు. ఏమంటుందండి? ఎంత డిమాండ్ చూడండి. రాహేల్ అందంగా ఉంటుంది. అందంగా ఉన్న వాళ్ళకి కాస్తంత చెప్పండి పొగరు కూడా ఉంటుంది. రాహేల్ అమ్ముకున్న పొగరేంటి చెప్పనా? అలా ఆయన డిమాండ్ చేస్తుందట. ఇదిగో
మా అక్కకు పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదు. ఇస్తావా, చావమంటావా, చస్తావా అని అడిగిందట. ప్రేమించి 14 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్న చెడ్డ వార్త అండి చెప్పిన, ప్రేమించిన దానికి పిల్లలు పుట్టలేదు. పెళ్లికి ముందు భారీ డైలాగులు ఏంటి చెప్పిన, నీకు నువ్వు నాకు నేను, నీకు నువ్వు నాకు నేనని 14 ఏళ్ళు ఒకరినొకరు చూసుకుని వెయిట్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్ళైన తర్వాత కొంతకాలానికి లవ్ మ్యారేజ్లో గొడవలు వచ్చేసినాయి అట. లవ్ మ్యారేజ్లో గొడవలు వస్తే ఎలా ఉంటాయి చెప్పిన, ఒకరినొకరు కొట్టుకోలేరండి వీళ్ళు. ఎందుకంటే ప్రేమించుకున్నారుగా. వీళ్ళు ఒకరినొకరు కొట్టలేక ఇంట్లో ఉన్న టీవీని, ఫ్రిడ్జ్ని, వస్తువుల్ని వాటిని పడగొట్టేస్తారు కింద. చూసారా మీరు? వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఈసారి వెళ్ళినప్పుడు, ఉండే వస్తువులు ఉండే దగ్గర ఉండే, ఎందుకు ఇవి నేమనలేక ఇలా ఊగిపోయి వెళ్ళి గోడ గుద్దేసుకోవడం, ఏమనలేక టీవీని గుద్దాడు. ఈ బానిసలు, భార్య బానిసలు. ఏమి అనలేక అమ్మాయిని అన్నాడట. అమ్మాయి అంటుంది, నేను చచ్చిపోతాను. ఏ పిచ్చి, నువ్వు చచ్చిపోవడం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? పిల్లల్ని ఇవ్వకపోతే చచ్చిపో. పిల్లల్ని ఎవరిస్తారు? పెద్ద జీకే కోసం మరలా ఎవరిస్తారు పిల్లల్ని? దేవుడు ఇస్తాడు. దేవుడు పిల్లల్ని ఇస్తాడు అన్నప్పుడు నేనేమో దేవుడినా అని అడిగాను. గొడవ వచ్చేసరికి దెబ్బకి ఎవరు గుర్తొచ్చారు? బావుగారికి ఇన్ని రోజులు ఎవరు గుర్తులేరు? దేవుడు గుర్తులేరు. దెబ్బకి ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తుపెట్టుకోండి. లవ్వు అని తిరిగాడు, కొవ్వు కరిగిపోయడానికి మీకు గుర్తొచ్చేది ఎవరు చెప్పిన, దెబ్బకి దేవుడు గుర్తొస్తాడు. ఆ రోజు ఇలాంటి సబెట్టి వద్దురా అని మాకు చెప్పారు, మా బుర్రకి ఎక్కలేదు, ఇదిగో కాదని ఈ రోజు మేము చేసుకున్నాం, ఈ రోజు ఇలా ఉందని. ఒక రోజు మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పినా? ఇలాంటివి చేస్తే దేవుడు గుర్తొస్తాడు. యాకోబుకు దెబ్బ గుర్తొచ్చాడట. దేవుడు వెంటనే గుర్తొచ్చి, నేను దేవునికి ప్రతినిధిగా ఉన్నానా అని. గొడవలు అయిపోయినాయి, జీవితం చిందరవందర అయిపోయింది, చిదిగిపోయింది, ఇక జీవితంలో కుదరలేదు. ఇప్పటి వరకు జాయ్ఫుల్ లైఫ్ గడిపిన యాకోబు గొడవలు స్టార్ట్ అయినాయి, వ్యసనాలు స్టార్ట్ అయినాయి, కోపాలు స్టార్ట్ అయినాయి, తాపాలు స్టార్ట్ అయినాయి, ఒకరి మీద ఒకరు ఎత్తుగడలు స్టార్ట్ అయినాయి, అసూయలు స్టార్ట్ అయినాయి, ఒకరినొకరు నిందించుకోవడం స్టార్ట్ అయింది, ఒకరినొకరు ద్వేషించుకోవడం స్టార్ట్ అయింది. సుఖంగా ఉన్న కుటుంబంలో చెప్పండి కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. యాకోబు వెయిట్ చేసాడు ఒకరోజు, జీవితం సుఖంగా బతికేవాడిని, 25 ఏళ్ల క్రితం నా జీవితం వేరు, ఇప్పుడు నా జీవితం వేరు. పేరుకి 2 భార్యలు ఉన్నారు, 12 మంది కొడుకులు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసిరాండ్లు ఉన్నారు, మందుంది, మాల్బలం ఉంది, కానీ జీవితానికి సుఖం లేదు. అబద్ధాలాడి అడ్డంగా ఎదిగిపోదాం అనుకున్నాను, నేనే ఎదుటి వారి చేతుల్లో చిత్తు అయిపోయాను. సంపాదించుకుందాం అనుకున్నాను, మా మామ నా వలన సంపాదించుకున్నాడు తప్ప నేను సంపాదించింది ఏమీ లేదు. బైబిల్లో బాధపడిన మాట అని చెప్పిన, ఎండకి ఎండిపోయాను, వానకు తడిచిపోయాను, చలికి వణికిపోయాను, నా జీవితం వస్త్రాలు మారడమే కాదు, నా జీవితమే మాసిన వస్త్రంలా మారిపోయింది. జీవితంలో సుఖం లేదు. గారాభంగా పెరిగాను, అబద్ధాలు ఆడటం నేర్చుకున్నాను, మోసం చేయడం నేర్చుకున్నాను, ప్రేమించి పెళ్లి చేసుకున్న దాంతో సుఖం కూడా లేదు. పిల్లలు పుట్టారు, సంతోషం కూడా లేదు. సొంత మామే మోసం చేస్తున్నాడు, జీవితం నాకు వద్దని సొంత ఊరికి బయలుదేరాడు. 25 ఏళ్ళ తర్వాత ఈ ఊరికి, సొంత ఊరికి బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు ఒక వార్త పరుగున ముందస్తుగా గ్రహించాడు. ఆ వార్తని చెప్పిన, మీ అన్నయ్య 25 ఏళ్ళ పగన కత్తేసి నూరుతున్నాడని చెప్పారట. మనసుకు గాయం వేసింది. సొంత ఊరు పోదామన్నా అన్న పగేసి కూర్చున్నాడు. మరలా ఒక వార్త వచ్చిందట, మామ తౌరుకు వస్తున్నాడు అని. మీ మామ ఏమో ఆస్తులు పట్టుకెళ్తున్నట్టు మీ మామ వెనక పరిగెట్టుకు వస్తున్నాడు, వెనక మామ వస్తున్నాడు, ఎదురు అన్న వస్తున్నాడు, వెనక ముందు ప్రమాదం పొంచుందట. భార్యలున్నారు, పిల్లలున్నారు, ఆస్తులున్నాయి, మందలున్నాయి, అన్నీ ఉన్నాయి, జీవితానికి తృప్తి లేదు. ఏడ్చేశాడు బోరని. ఎదుకొచ్చింది జీవితం. అందరినీ పంపించేశాడు, వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తాను, గుంపులుగా వెళ్ళిపోండి, నేను వస్తానని నది ఒడ్డున ఆగిపోయాడట. నది ఒడ్డున ఆగిపోయి ఏడ్చాడు. హోషేయ 12:4 అంటాడు, మగసిరిగల మగాడు ఏడ్చాడట. మగసిరిగల మగాడు యాకోబు ఏడ్చాడట. ఏమో తెలుసా? దేవా, మోసం చేసి సంపాదించుకోవడం ఆస్తులు అనుకున్నాను, అబద్ధాలు ఆడటం మగతనం అనుకున్నాను, అబద్ధాలు ఆడి ఎదిగిపోవడం తెలివితేటలు అనుకున్నాను, జీవితంలో తినకూడని దెబ్బలు తినేశాను.
ఓడిపోయాను, ఎండకి ఎండిపోయాను, జీవితంలో తడిసిపోయాను, జీవితం చిందరవందరైపోయింది. నా వలన మేలులు పొందారు తప్ప నేను ఎవరి వలన మేలులు పొందలేకపోయాను. నా జీవితం సగ జీవితం అయిపోయింది. ప్రభువా, జ్యేష్ఠత్వం దీవులను సంపాదించుకోవడం అడ్డదారులు అనుకున్నాను తప్ప నిన్ను ముఖాముఖిగా ఎదుర్కోవాలని గ్రహించలేకపోయాను. ప్రభువా ప్లీజ్ నన్ను దీవించు. నీ తోడు నీడ లేకపోతే నేను బతకలేను దేవా, రానా దగ్గరికి నన్ను దీవించని అడిగాడట. దేవుడు అన్నాడు, నన్ను పోనీ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు పోతానంటే నేనైనా పోవాలి తప్ప నువ్వు పోవడానికి వీల్లేదు. నేనైనా చస్తాను తప్ప నేను వెళ్ళను. పాదాలు పట్టుకుని బతుములాడుతూ ఏడ్చడట దేవుని పాదాలు, దేవుని సన్నిధి పట్టుకుని, ఆగు దయచేసి, వెళ్ళొద్దు, నన్ను దీవించు, వెళ్ళొద్దు. దేవుడు తుంటే ఏమికి ఎర్రగొట్టేశాడు. అయినా వెళ్ళొద్దు ప్రభువా, నా జీవితం ఇరిగిపోయింది. ఏమికి ఇరిగిపోవడం పెద్ద లెక్కేం కాదు. నా జీవితం కరిగిపోయింది, నేను కన్నీళ్ళతో అడుగుతున్నాను, నన్ను దీవించవా. దేవుడు అన్నాడు, బాగా వినండి, నీ పేరేంటి అన్నాడు. ఏంటి నీ పేరేంటి? ఆయన పేరు ఏం పేరండి? ఏం పేరు? యాకోబు. నేను ఒక మాట అడుగుతున్నాను, యాకోబు పేరు యాకోబు అని దేవునికి తెలియదండి? తెలుసు. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా? ఆయన తెలిసి అడుగుతాడు, ఆయనకు అన్ని తెలిసి అడుగుతాడు. ఆయన ఆదాము పండు తెంచి పొదల చాటున దాక్కున్నాడని దేవునికి తెలుసు. ఆయన అడుగుతాడు, ఆయన ఆదాము ఎక్కడున్నావు? కయ్యేను సొంత తమ్ముడైన ఏబేలుని చంపేశాడని తెలుసు. అయినా కయ్యేనని అడుగుతాడు దేవుడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఎందుకో చెప్తున్నా, ఒప్పుకోవాలని అడుగుతాడు ఆయన. యాకోబు పేరు యాకోబు అని తెలుసు, ఆయన అడుగుతున్నాడు, నీ పేరు ఏంటి? ఆయన పేరు గౌరవంగా చెప్పుకునే పేరేమీ కాదు. ఆయన పేరు ఏంటి చెప్పనా? మోసగాడు. యాకోబు అంటే ఏంటండి? మోసగాడు. ఏడుస్తూ అన్నాడట, ఆ మగాడు, మగర్సేగల మగాడు అన్నాడట. ప్రభువా, ఇదే ప్రశ్న 25 ఏళ్ల క్రితం మా నాన్న అడిగాడు, కళ్ళు కనబడకుండా నన్ను తడుముతూ అడిగాడు, నాయనా నీ పేరేంటని. నేను అబద్ధం ఆడి చెప్పాను, నా పేరు యాసావు అన్న. ఇదే ప్రశ్న ఇప్పుడు ఆ పరమ తండ్రి అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? నీ పేరు ఏంటి అని. ఏడుస్తూ అన్నాడు, నేను మోసగాడిని. అవును ప్రభువా, నా పేరు మోసగాడు. ప్రభువా, మోసగాడు. నిజమే, మా నాన్న మోసం చేశాను, మా అన్నయ్యను మోసం చేశాను, నా మామను మోసం చెయ్యాలని నేనే మోసపోయాను, పలుమార్లు మోసపోయాను, జీవితంలో దెబ్బలు తినేశాను. నా పేరు మోసగాడు. ప్రభువా, దేవుడు సంబరపడిపోయాడు. ఎస్, ఈ మారిన తత్వం నాకు కావాలి. ఎవరన్నారు నిన్ను మోసగాడని? ఈ రోజు నుంచి నీ పేరు మోసగాడు కాదు. నీ పేరు నేను మార్చేస్తున్నా. నీ పేరు మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు ఇశ్రాయేలు మార్చేస్తున్నావు. నువ్వు దేవుడు కుమారుడు. ఎవడు నిన్ను మోసగాడని? నువ్వు ఇశ్రాయేలు. యాకోబుని ఇష్టపడ్డాడట. నువ్వు మారతావని తెలుసురా, ఈ స్టేజ్ నీకు వస్తుందని తెలుసు. ఈ మార్పు కొరకు ఎన్నో రోజులు ఎదురు చూశానంటాడు. దేవుని హృదయంలోనికి తొంగి చూస్తే నువ్వు మారతావని తెలుసు. మారాలి. కానీ విషయం ఏంటి చెప్పనా? ఈ అబ్బాయి జీవితంలో ఇన్ని దెబ్బలు తగలకూడదని, ఇన్ని దెబ్బలు మొట్టికాయలు పడకూడదని దేవుడు ముందే ప్రేమించి వాళ్ళ అమ్మకు చెప్పాడు. ఆవిడ సరిగ్గా గ్రహించలేకపోయింది. ఆ అబ్బాయికైనా అర్థమవుతూ మన ఇంట్లో నుంచి పరుగున వస్తున్నప్పుడు మార్గం మధ్యలో దేవుడు దర్శనం చూపించాడు. అప్పుడైనా అర్థమై దేవుని వైపు తిరుగుతాడని. ఆ అబ్బాయికి ఆ దర్శనం కూడా అర్థం అవ్వలేదు. ఆ దర్శనం ఏంటండి? ఆకాశానికి భూమికి మధ్య ఒక నిచ్చెన వేలాడుతూ కనిపించిందట. ఆ నిచ్చెనకి పైగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనబడ్డాయట. గ్రహించలేని దర్శనం చూసి ఆయన వెళ్ళిపోయి ఆ దర్శనం చూసిన స్థలానికి బేతేల్ అని పేరెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ అక్కడే ఆగి, దేవా ఏంటయ్యా ఈ దర్శనం? ఆ నిచ్చెనేటి, ఆ దేవదూతలు ఏంటి, ఆ పరలోకానికి రావడం ఏంటి, ఈ భూలోకానికి రావడం ఏంటి, ఈ వచ్చి పోవడం ఏంటి, నాకు అర్థం అవట్లేదు చెప్పంటే చెబుదుడేమో. అడగలేకపోయాడు. ఒకవేళ అక్కడే గ్రహించుంటే ఆ నిచ్చెన ఎవరో తెలుసా? కొత్త నిబంధన చెబుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు.
ఒకరోజు ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నాకన్నా పైగా దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉంటాయి, నేను మార్గం నిత్యత్వానికి అన్నాడు. యాకోబు చూసిన నిచ్చెన ఎవరో తెలుసా? అది నేనే అన్నాడు. ఆ రోజు యాకోబు చూసిన దర్శనాన్ని గ్రహించి నా వైపుకు తిరుగుంటే ఆయన బతుకు వేరేలా ఉండేది, ఆయన కష్టాలు వేరేలా ఉండేవి. తనను తాను నమ్ముకున్నాడు, ప్రేమ అన్నాడు, అదన్నాడు, అబద్ధాలు అన్నాడు, మోసాలు అన్నాడు, అడ్డగోడ సంపాదన అన్నాడు. దెబ్బల మీద దెబ్బలు తిని తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చి ఏడ్చిన తర్వాత బాగుపడ్డాడు. ఈరోజు మరలా చెప్తున్నాను, ఆ రోజు యాకోబు ఆ దర్శనం గ్రహించలేదేమో, ఆ దర్శనం ఇంకా మన కళ్ళ ముందు నిలిచింది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు కలవరి గిరి ముందు మనకి బాహాటంగా ప్రత్యక్షపరచబడింది. ఆయన ఇచ్చిన మన ముందుకు వచ్చింది. మన కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, సమస్యలకి, మన భారాలకి ఈ ఓదార్పునివ్వడానికి ఒకరోజు శిలువ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన నిచ్చెనగా ఉన్న ఆయన, మధ్యవర్తిగా ఉన్న ఆయన, దైవం భూమి మీదకి వచ్చి పిలుపునిచ్చాడు. ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి నీతేంటో, నా యొద్ద నేర్చుకోండి బతుకంటే ఏంటో, నా యొద్దకు రండి, నేను చూపిస్తాను. ఆయన బ్రతుకునివ్వడానికి బ్రతికి పిలుపునిచ్చాడు. ఆ రోజు యాకోబుకి దర్శనం ఇచ్చాడు. ఆ రోజు యాకోబు ఆ దర్శనం గ్రహించిన బతుకు ఏరేలా ఉండేది. ఈ రోజు మనకు నిలుచుంది ఆ దర్శనం, ఆ విజన్ మనకుంది. కలవరి గిరి దగ్గరికి రండి దయచేసి, దేవుని వైపు స్పష్టంగా చూడండి. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిపోయింది. ఆయన నీ కోసం, నా కోసం, మన కోసమే, మన బతుకుల్లో ఓదార్పునివ్వడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి, ఇరుకులలో విశాలత దయచేయడానికి, గుండెల నిండా ధైర్యాన్ని నింపడానికి దేవుడే మన కొరకు దిగొచ్చాడట. అవి చూసిన వారి బతుకులు బాగుంటాయి. యాకోబు మారొచ్చి అన్నాడు, నన్ను రక్షించిన దేవా, నా జీవితం నీకు అంకితం అన్నాడు. ఇక దేని మీదకి ఆయన మనసు పోలేదండి. ఆయనకి భూమి ఇచ్చి రాసిచ్చారట. యాకోబు, అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబుకి ఆ ల్యాండ్ తెచ్చి జీవితంలో ఆయనకి రాసిస్తే, ఆ దేశం అంతా తెచ్చి ఆయనకి ఇస్తే, ఇక అలాంటి ఫీలింగ్ అంతా తీసి పడేసి గుడారం వేసుకుని బతికేశాడు. ఇంక లేదు ఆయనకి ఆ మైండ్ పోయింది. ఆయనకి ఆస్తుల మీద మనసు పోయింది, వ్యక్తుల మీద మనసు పోయింది, పేరు ప్రఖ్యాతుల మీద మనసు పోయింది. ఆయన మనసంతా ఒక్కటే. వృద్ధాప్యమందు తుంటే ఇరగొట్టబడిన ఆ చేతి కర్ర మీద తుంటే ఎముకని జ్ఞాపకం చేసుకుని అన్నాడట, రే పిల్లలందరినీ దీవించి దేవుని కొరకు బతకనరా, బతుకులు బాగుంటాయని చెప్పి మృతి పొందాడట. ఆరిపోయాడండి. జీవితం ఎంత అర్థవంతంగా అయిపోయిందో చూడండి. ఈరోజు మిమ్మల్ని కూడా నేను పిలుస్తున్నాను. ఆ దర్శనం మనకి ఇంకా నిలుచుంది. మీ చదువులు వర్దెల్లాలా? నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభు దగ్గరికి రండి. ఆ చదువు ప్రభు కొరకు చదవండి, అదిరిపోద్ది మీ చదువు. మీ ఉద్యోగాలు బాగుండాలా అని మరలా చెప్తున్నాను, మీ ఉద్యోగాలు ప్రభు కొరకు చేయండి, అదిరిపోతే మీ ఉద్యోగాలు. దేవుడి కొరకు ఉన్నతమైన సాక్షిగా నిలబడాలనుకుంటున్నావా? అది ఏ పరిస్థితి అయినా రా, ఆయన దీవెనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. తోకగన్న నిన్ను శిరస్సుగా మార్చి నీ ద్వారా ఆయన ఘనతగా చాటుకోవడానికి రెడీగా ఉన్నాడు. మారమన్నాడు. ఆ రోజు మలాకీని పంపించి అదే చెప్పాడండి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. నువ్వు మమ్మల్ని ఏం ప్రేమించావని అడిగారు వాళ్ళు మలాకీని. దేవుడు కూడా ప్రశ్నించారు, ఏం ప్రేమించావు? దేవుడు అన్నాడు, ఏం ప్రేమించమంటే మీ యాకోబుని ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించాను చెప్పిన, మీ యాకోబు మారక మునిపే ప్రేమించాను, మారతాడని ప్రేమించాను, మారిన తర్వాత ఇంకా ప్రేమించాను, మారిన వారిని ప్రేమిస్తాను. మీరు కూడా మారండి. మీ కళ్ళు నెత్తికెక్కువైపోయిన గర్వాన్ని తగ్గించుకోండి. నీ పంటలు పండిన ఆ గర్వాన్ని తగ్గించుకోండి. నా యుద్ధకు రండి. మోసగాడైన యాకోబు మారితే ప్రేమించిన నేను మీ విగ్రహారాధన, మీ వ్యభిచార తత్వాన్ని, మీ అబద్ధాల తత్వాన్ని మానేసి నా దగ్గరికి రండి. యాకోబుని ప్రేమించి నేను మిమ్మల్ని కూడా ప్రేమిస్తాను. ఆ రోజు మలాకీని పంపి వార్త చెప్పాడండి. ఈరోజు నేను వచ్చి మీకు కూడా ఈ మాట చెప్తున్నాను. మోసగాడిని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, అబద్ధికుడిని దేవునికి సాక్షిగా నిలబెట్టుకున్న దేవుడు, మార్చి మహనీయుడిగా మార్చుకున్న దేవుడు ఈరోజు నన్ను కూడా అడుగుతున్నాడు. యవనస్తులారా, దయచేసి లవ్వు, చెత్త చెదరం అటువైపు పోకండి, జీవితాలు చిదిగిపోతాయి. మధ్య వయస్సుకులారా, దేవుని దగ్గరికి రండి. కుటుంబాలు ఎలా నడిపించుకోవాలో నేర్చుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు.
పెద్దలారా, మీ పెద్దరికాన్ని లేనిపోని చిల్లర కోరికలకి మీ జ్యేష్ఠత్వాన్ని దిగజార్చకండి, మిమ్మల్ని మొట్టుకెళ్ళేస్తాం. స్త్రీలారా, మీ భర్తల్ని గౌరవించండి. మీ భర్త గుట్టులు విప్పి కుటుంబంలో కుంపట తీసుకురాకండి. మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు, ఆయన యొద్దకు రండి, ఆ సిలువను చూడండి, ఏలాడబడిన క్రీస్తును చూడండి. మన కుటుంబాలకి సమాధానం అక్కడే దొరుకుద్ది, మన జీవితాలకి సమాధానం అక్కడే దొరుకుద్ది. ఇది విడిచి మనం పరిగెట్టామో యాకోబు చిదిగిపోయినట్టు మన బతుకులు కూడా చెప్పండి చిదిగిపోతాయి. లాబాను లాంటి స్వార్థపరులు మన జీవితంలోకి వస్తారు. భయంకరమైన లోకపు ఆశలు మన జీవితంలోకి వస్తాయి. మన చదువులు అర్ధాంతరంగా ఆగిపోతాయి. మన ఉద్యోగాల్లో సంపాదన కరువైపోతుంది. ఈ లోకంలో ఎటు పోతున్నామో తెలియక అమాయకంగా ఒంటరిగా చచ్చిపోతాం. దయచేసి వద్దు.